ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు సూది బెజ్జంలో నుండి ఒంటె దూరడం సులభం, కానీ ధనాన్ని ప్రేమించేవారు పరలోక రాజ్యాన్ని చేరరని ఉంది. అయితే ఈ వాక్యం ముందుగా ఈ వాక్యాన్ని నేర్పించే మన పాస్టర్లకే అన్వయించాలి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ధనాశ ఆ కాంగ్రిగేషన్లో ఎవ్వరికీ ఉండదు. వాళ్ళకి ఎంత ఇచ్చినా సరిపోదు. ఎంత ఇచ్చినా అది లేదు బ్రదర్, ఇది లేదు సిస్టర్ అనుకుంటూ అది కావాలి, ఇది కావాలి అంటూ ఎంత షాపింగ్ లిస్ట్ ఉంటుందంటే వాళ్ళకు. పండుగలకు బట్టలు పెట్టాలి, గిఫ్ట్లు వచ్చినప్పుడల్లా కవర్లల్లో నిండా డబ్బులు పెట్టి ఇవ్వాలి, ఫుడ్ సప్లై చేయాలి. ఎంత ఆశపరులంటే ఇంత ధనాశ ఉండి వీళ్ళు పాస్టర్ పని ఎట్లా చేస్తారు అని నాకు డౌట్ వస్తుంది. వీళ్ళ గురించే ఈ వాక్యం. వాళ్ళు మనకు చెప్తారు ఆ వాక్యం, ధనాశ ధనాశ అని మనకు చెప్తారు. మనకు ఆ ధనాశ ఉన్నది. మనము బతకడానికి సంపాదించుకుంటాం అంతే. ఏదో పిల్లల కోసం కొంచెం కూడబెడతామేమో, కానీ అసలు ధనాశ వీళ్ళది. ఇంతమంది చూస్తే ఎవరి నుంచి ఎంత గుంజాలా, ఎంత పిండాలా, నేను ఎంత వెనకేసుకోవాలా, ఇంకా నా లైఫ్లో ఇంకా నేను పెన్షన్ లేదు కాబట్టి నా పిల్లలకి ఎంత కూడబెట్టాలా. నువ్వు ధనం సంపాదించడానికి సేవకు వచ్చావా, లేకపోతే దేవుణ్ణి నిజంగా సేవించడానికి వచ్చావా? ఆ ప్రశ్న వేయాలి మనం పాస్టర్లకు. కాబట్టి దేవుడు పాస్టర్ల గురించే ఈ వాక్యం చెప్పాడు. మనకు ధనాశ ఉందని అది మిస్ఇంటర్ప్రిట్ చేసి మన మీద తప్పు మోపడానికి చూస్తుంటారు. మీరు దేవునికి ఇవ్వడం లేదు, పాస్టర్కి ఇవ్వడం లేదు, మీరు దాచిపెట్టుకుంటున్నారు మీ ధనంని అని మనల్ని ధనాశ అంటున్నారు. కానీ చాలా తప్పు. వాళ్ళు చెప్పేవి ఏది కూడా కరెక్ట్ కాదు. టైత్ ఇమ్మని దేవుడు ఎక్కడ ఏ బైబిల్లో చెప్పలేదు. అన్నీ కూడా తప్పు చెప్తున్నారు వాళ్ళు. మనం అందుకే బైబిల్ ఎక్కువగా చదవాలి. దేవుని వాక్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే మనకే తెలిసిపోతుంది. మనకి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మనే మనకు బోధిస్తాడని వాక్యంలో ఉంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన సమస్తం మీకు తెలియజేస్తాడని ఉంది కదా. ఏ పాస్టర్ వచ్చి చెప్తాడని ఉందా? పాస్టర్లనే దేవుడు తిట్టడం జరిగింది. కాబట్టి అందరు పాస్టర్లు అనడం లేదు, కానీ 99% పాస్టర్లు ధనాశపరులే. వీళ్ళు ఏ రకంగానూ పరలోక రాజ్యానికి వెళ్ళరు పిల్లలారా. ఇంత ధనాశ ఉన్న పాస్టర్లు పరలోక రాజ్యానికి వెళ్ళరు. వాళ్ళని వెంబడిస్తే మనం కూడా పోము. కాబట్టి వాళ్ళను వెంబడించడం మానివేసి ప్రభువుని వెంబడిస్తాం. దేవుని రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడదాం. చాలామంది బీదలు ఉన్నారు, వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం. ఈ పాస్టర్లను పోషించడం కంటే బీదలకు సాయం చేస్తే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు.